భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 18/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష నవమి సోమవారం. నవమి రాత్రి 2:28 వరకు, ఆరుద్ర నక్షత్రం రాత్రి 9:51 వరకు, వర్జ్యం ఉదయం 7:30 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 1:21 వరకు, దుర్ముహూర్తాలు మళ్ళీ మధ్యాహ్నం 2:51 3:45 వరకు, సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:10, అమృత గడియ ఉదయం 11:36 1:14 వరకు, రాహుకాలం ఉదయం 7:30 9 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 11:30 12:45 వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం, సౌభాగ్యయోగం రాత్రి 8:13, బాలవ మధ్యాహ్నం 2:45, కౌలవ రాత్రి 2:28. నవమి సోమవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. మకర కుంభ మీనరాశుల వారికి కూడా సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో 12వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రథిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతేమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కారణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. విశేషంగా చెప్పారన్నమాట. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అను 3 విధాలైన కర్మ ప్రేరణలు, కర్త, కారణము, క్రియ అన్నీ కర్మ సంగ్రహములు 3 విధాలుగా ఉండును అని కర్మల గురించి చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.